ది ఇండియన్ స్టోరీ సోషల్ డ్రామా కోర్ట్ రూమ్ థ్రిల్లర్ జోనర్లో వచ్చింది ఈ మూవీ. కమర్షియల్ ఎలిమెంట్స్ కన్నా ఒక స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన మూవీ ఇది. మూవీ అయితే బాగుంది, బట్ ఇలాంటి కాన్సెప్ట్తో వచ్చిన సినిమాలు పెద్దగా థియేటర్స్లో ఆడవు. అదే మెయిన్ ప్రాబ్లం. సరే, ఇంకా ఈ మూవీ గురించి ఇంకా డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే, కల్తీ ఫుడ్, హార్మ్ఫుల్ పెస్టిసైడ్స్ వల్ల తన 8 years డాటర్ని కోల్పోయిన ఒక ఆర్డినరీ ఫాదర్ ఆ డెత్ వెనుకున్న నిజం తెలుసుకుని ఫుడ్ మాఫియా, కార్పొరేట్ కంపెనీస్ అండ్ గవర్నమెంట్ మీద కోర్టులో లీగల్ ఫైట్ స్టార్ట్ చేస్తాడు. ఆ పోరాటం ఎలా ఉంటుంది, నిజానికి జస్టిస్ దొరికిందా లేదా అనేది ఈ మూవీలో మెయిన్ ప్లాట్. ఇంకా ఆ మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే ఇమోషనల్ నోట్తో స్టార్ట్ అవుతుంది. ఫాదర్ డాటర్ బాండింగ్ సీన్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి. ఆ పాప హెల్త్ ప్రాబ్లంతో బాధపడడం, ఆ తర్వాత తన డెత్, ఇవన్నీ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి. ఆ పాప ఇల్నెస్కి రీజన్ డిసీజ్ కాదు, మన రోజు తినే ఫుడ్లో ఉన్న డేంజరస్ పెస్టిసైడ్స్ అని రివీల్ అయ్యే పాయింట్. అక్కడి నుంచి స్టోరీ కోర్ట్ రూమ్ డ్రామా వైపు మూవ్ అవుతుంది. కాజల్ లాయర్గా ఎంట్రీ ఇస్తుంది. కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నా ఫస్ట్ హాఫ్ ఫేసింగ్ కొంచెం స్లో అనిపిస్తుంది. కోర్ట్ రూమ్ సీన్స్ ఇంకొంచెం గ్రిప్పింగ్గా ఉండుంటే ఇంపాక్ట్ అనేది ఇంకా బాగుండేది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ని ఇమోషనల్ సీన్స్ క్యారీ చేస్తాయి. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి సినిమా గ్రాఫ్ అనేది కంప్లీట్గా ఇంప్రూవ్ అవుతుంది. స్టోరీ స్లో డ్రామా నుంచి ఇన్వెస్టిగేషన్ అండ్ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ మూడ్లోకి షిఫ్ట్ అవుతుంది. హీరో అండ్ కాజల్ కలిసి ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం, వాళ్ళకి ఎదురైన థ్రెట్స్, పవర్ఫుల్ కార్పొరేట్ కంపెనీస్ ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తాయి. సినిమా ప్రొసీడ్ ఫుడ్, వెజిటేబుల్స్లో కెమికల్స్, ఫుడ్ అడల్టరేషన్ వల్ల పబ్లిక్ హెల్త్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో చాలా క్లియర్గా చూపించడానికి ట్రై చేశారు ఈ మూవీలో. కొన్ని సీన్స్ సినిమాటిక్ లిబర్టీలో ఉంటాయి, కానీ ఓవరాల్ స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ కన్నా చాలా బెటర్ అనిపిస్తుంది. సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ క్లైమాక్సే. కోర్టులో ఫైనల్ ఆర్గ్యుమెంట్ అనేది ఎమోషనల్ గానే కాకుండా రియలిస్టిక్ ఫీల్ అనేది కూడా ఇస్తుంది. ఎస్పెషల్లీ కామన్ పీపుల్ డైలీ లైఫ్ లో యూస్ చేసే ఫుడ్ ప్రొడక్ట్స్ గురించి సినిమాలో రేస్ చేసిన క్వశ్చన్స్ నిజంగానే ఆలోచింపజేస్తాయి. అడల్టరేటెడ్ మిల్క్ నుంచి కెమికల్ వెజిటేబుల్స్ వరకు మనం రోజు తినే ఫుడ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో క్లైమాక్స్ సక్సెస్ అయిందని చెప్పాలి. జస్ట్ కేసు గెలవడం గురించి కాకుండా ఆడియన్స్ కి ఒక స్ట్రాంగ్ వేకప్ కాల్ లా అనిపిస్తుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, శ్రేయస్ కంప్లీట్గా సినిమాని తన షోల్డర్ మీద మోసాడని చెప్పొచ్చు. ఒక హెల్ప్లెస్ ఫాదర్ ఎమోషన్స్ని చాలా హానెస్ట్గా పెర్ఫామ్ చేశారు. కాజల్ తన రోల్లో చాలా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్కి స్కోప్ తక్కువ ఉన్నా సెకండ్ హాఫ్లో కోర్ట్ రూమ్ సీన్స్లో మంచి ప్రెసెన్స్ ఇచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ కూడా చాలా క్యూట్ అండ్ న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ని బాగా ఎలివేట్ చేస్తుంది. ఫాదర్ డాటర్ మూమెంట్స్లో మ్యూజిక్ మంచి ఫీల్ అనేది క్రియేట్ చేసింది. కానీ కోర్ట్ రూమ్ సీన్స్లో ఇంకొంచెం పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉండుంటే టెన్షన్ ఇంకా ఎక్కువ క్రియేట్ అయ్యేది. ఇలాంటి సోషల్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ని కమర్షియల్ రూట్కి కాకుండా రియలిస్టిక్గా ప్రజెంట్ చేసినందుకు డైరెక్ట్ని అప్రిషియేట్ చేయాలి. ఫైట్లు, ఫోర్స్డ్ కామెడీ, అన్నెసెసరీ సాంగ్స్ లాంటివి ఏం లేకుండా స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. టెక్నికల్గా ప్రొడక్షన్ వాల్యూస్ కొన్ని ప్లేసెస్లో బడ్జెట్ లిమిటేషన్స్ క్లియర్గా కనిపిస్తాయి. మేకప్ అండ్ లుక్ డిజైన్స్లో కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించే సీన్స్ కూడా ఉన్నాయి. కొంచెం బిగ్గర్ బడ్జెట్ ఉండుంటే అవుట్పుట్ ఇంకా స్ట్రాంగ్గా ఉండేది. ఇంక ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే, ది ఇండియన్ స్టోరీ పర్ఫెక్ట్ సినిమా కాకపోయినా ఇంపార్టెంట్ ఇష్యూని డిస్కస్ చేసే హానెస్ట్ అటెంప్ట్ అనే చెప్పొచ్చు. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే మాత్రం ఈ మూవీ కొంచెం స్లోగా అనిపించవచ్చు. కానీ మీనింగ్ఫుల్ సోషల్ డ్రామాస్, కోర్ట్ రూమ్ థ్రిల్లర్స్ అంటే ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం డెఫినెట్లీ చూడాల్సిన మూవీ ఇది. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.